తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే మొదలైంది. సాయంత్రానికి ఫలితాలు రానున్నాయి. ఇక నిజామాబాద్ లో పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి లైవ్ లో అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సరిగ్గా 2 గంటల ప్రాంతంలో పోలింగ్ ఏజెంట్లు అలాగే అభ్యర్థులంతా కూడా వారికి కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల్లోకి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఆర్మూర్ నియోజకవర్గంలో బాద్గున గ్రామంలో ఉన్నాం. ఇక్కడ హడావిడి కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన హడావిడి. ఏదైతే బాద్గునలో 1 గంటకు పోలింగ్ ముగిసింది. అలాగే అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి అలాగే కౌంటింగ్ సిబ్బందిని అంతా కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏజెంట్లు అలాగే అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్లారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో మొత్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. ఎక్కువగా కామారెడ్డిలో 80.72% పోలింగ్ నమోదైంది. ఇది గత మొదటి 2 ఎన్నికలు అంటే మొదటి విడత రెండో విడత ఎన్నికలతో పోలిస్తే 4% అధికంగా నమోదైంది. కామారెడ్డి జిల్లా పరిధిలో ఇటు బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో వచ్చి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ 2 నియోజకవర్గాల్లో కలిపి 12 మండలాల్లో మొత్తం 165 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. అలాగే 562 మంది సర్పంచ్ అభ్యర్థులు ప్రస్తుతం వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే వీరిలో ఎవరు సర్పంచ్ అవుతారు, ఎవరు ఓడిపోతారు అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. అలాగే 1620 వార్డు స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇందులో కూడా 490 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1130 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి 3382 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అంటే వారికి ఏ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి, ఎవరు విజేతలుగా ఉండబోతున్నారు అనే విషయం కూడా మరి కాసేపట్లో తేలనుంది. అయితే ఈ మొదటి 2 విడతల్లో వచ్చిన ఫలితాలను బేరీజ్ వేసుకుంటూ అన్ని ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు వారి మద్దతుదారులు కూడా ప్రస్తుతం అంచనాల్లో ఉన్నారు. అంటే ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. ప్రధానంగా మొదటి 2 విడతల్లో నిజామాబాద్ జిల్లా పరిధిలో పూర్తిగా కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారుల ఆధిపత్యం కనిపించింది. ఈ మొత్తం ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతినిధులు కూడా కొన్ని ప్రాంతాల్లో తమ ఉనికి చాటుకున్నారు. అలాగే బీజేపీ కూడా వారి మద్దతుదారుల విజయం కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. అయితే ఈరోజు జరిగే పోలింగ్ మాత్రం ఇటు ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఆర్మూర్లో మాత్రం బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రతినిధిగా ఉన్నారు. అలాగే బాల్కొండలో బీఆర్ఎస్కు సంబంధించి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రతినిధులు ఉన్న ఈ 2 నియోజకవర్గాల్లో ఈరోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి ధీటుగా ఇటు అధికార పక్షానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఈ 2 నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులకు కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందించారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రజల మద్దతు కూడా అధికార పక్షమైన కాంగ్రెస్గా తమకే ఉందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో జరిగిన 2 విడతల్లో జరిగిన ఫలితాల బేరీజ్ వేసుకొని వారు నాయకులంతా కూడా ధీమాతో ఉన్నారు. అయితే ఫలితాల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఫలితాలు ఎలా రాబోతున్నాయనే విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలో బాన్సువాడలో కూడా ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే జుక్కల్లో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉండడం వల్ల కాంగ్రెస్కే మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి అనే ఒక ధీమా కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గత 2 పర్యాల్లో వచ్చిన ఫలితాలను ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా వారికి సంబంధించిన మద్దతుదారుల విజయంపై ధీమాతో ఉన్నారు. అయితే అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డ అభ్యర్థులు మాత్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది, తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవనే విషయాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.